హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం అండి. ఇప్పటి నామినేషన్స్ ప్రక్రియ ఉంది చూడండి, ఫుల్ ఆన్ ఫైర్ అనమాట. సో అసలు ఏం జరగబోతుందని మీకు డీటెయిల్స్లోకి ఇచ్చేస్తాను. అలాగే స్క్రీన్ పైన కూడా ప్రొమో అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతుంది అంటూ బిగ్ బాస్ అనే లోపలే గేట్స్ ఓపెన్ అయ్యి సోనియా అక్క వచ్చేస్తుంది. షాక్ అయ్యారా? ఇంట్లో కంటెస్టెంట్స్ పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. ఫుల్ షాక్ అయిపోయారు, నోరులు ఎర్రబెట్టేశారు అసలు. ఇక బిగ్ బాస్ చెప్తూ ఎక్స్ కంటెస్టెంట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు అంటూ సోనియాకి మహారాణి చేరిచ్చి బిగ్ బాస్ 7లో వాడారు కదా ప్రియాంక ఉన్నప్పుడు, ప్రియాంక వాళ్ళంతా శోభా శెట్టి అశ్విని ఉన్నప్పుడు. సో అదే చైర్ ఏమో, ఆ చైర్ని తీసుకొచ్చి అందులో మహారాణిలా కూర్చునింది సోనియా అక్క కాలు మీద కాలు వేసుకొని. ఇదంతా చూసిన తేజ ఏందయ్యా బాబు ఇది, ఓరి దేవుడా అంటూ ఉంటాడు. సో నెక్స్ట్ కట్ చేస్తే సోనియా మాట్లాడుతూ బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ ఈజ్ ప్రేరణ అంటుంది. సో ప్రేరణ డిఫెండ్ చేసుకుంటూ వేసావా నువ్వు అక్క అని ఎటకారం చేస్తుంది. సో షుగర్ బాటిల్తో హెడ్ పైన బ్రేక్ చేయడం ఇది ప్రాసెస్ అనమాట నామినేషన్స్. సో సోనియా మాట్లాడుతూ చెప్పు చెల్లె అని. ఇంకా ప్రేరణ చెప్తూ ఉంటుంది, ఇప్పుడు నాకు అక్కని కాదు అమ్మా నువ్వు అని చెప్తూ ఉంటుంది. సోనియా చెప్తూ సో దెన్ వాట్ అని చెప్పి గట్టిగా కోపంతో అరుస్తుంది. జస్ట్ టెల్ దట్ ఫస్ట్ అని చెప్తుంటే విషయం చెప్పు తల్లి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ప్రేరణ అంటుంది సో నిఖిల్ కోసం అన్నాను అని చెప్పబోతుంది. సో సోనియా అంటుంది సో వాడికి నేను అక్క అయితే చెల్లైతే నీకు ఎందుకు, నువ్వు ఎవరు చెప్పడానికి, వై డిడ్ యూ టెల్ దట్, వై డిడ్ యూ సెడ్ అని అరుస్తూ ఉంటుంది. సో అది కోపం పగ అంతా లోపల పెట్టుకొని ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది సోనియా అక్కల. సో నెక్స్ట్ కట్ చేస్తే సోనియా నిఖిల్ను నామినేట్ చేస్తూ నిఖిల్తో చెప్తున్న మాటలు యష్మి అండ్ యువర్స్ వాట్ ఎవర్ షీ ఫెల్ట్ షీ సెడ్ అని చెప్తూ ఉంటుంది. సో నిఖిల్ మాట్లాడుతూ వెన్ షీ హ్యాడ్ దట్ ఫీలింగ్ దట్ రియల్లీ ఐ విల్ కట్ ఇట్ ఆఫ్, నేను మాట్లాడలేదుగా అమ్మాయితో అంటూ ఉంటాడు. యష్మి ఇంటర్ఫియర్ అయ్యి డిడ్ యూ కట్ ఇట్ ఆఫ్ అని గట్టిగా అరుస్తుంది. సో నిఖిల్ మాట్లాడుతూ దీని గురించి నీ దగ్గర ఎలాంటి మాటలు మాట్లాడలేదు. సో యష్మి అంటుంది చెప్పి ఉంటే నీ దగ్గరికి నేను వచ్చి ఉండేదాన్ని కాదు. సో అగైన్ నిఖిల్ అంటూ ఉంటాడు నేను అంత మోడర్న్ కాదు అని. సో యష్మి అంటుంది సో బ్యాడ్ అయింది ఎవరు ఇక్కడ, నేనే కదా అని అంటూ ఉంటుంది. సో సోనియా షుగర్ బాటిల్ని బ్రేక్ చేస్తూ నిఖిల్తో ఒక మాట అంటుంది గాడ్ బ్లెస్ యూ అని. సో బ్రేక్ చేసేస్తున్న తర్వాత నిఖిల్ అంటాడు విష్ యూ ద సేమ్. సో ఇలా బ్రేక్ చేసేటప్పుడు మిగతా అందరి కంటెస్టెంట్స్ నోరులు ఎల్లబెట్టి చూస్తుంటారు, షాక్ అయిపోతుంటారు. విష్ణు అయితే అసలు నోరు కప్పలాగా తెరిచేసి చూస్తూ ఉంటుంది. సో ఇక్కడితో ప్రొమో అయితే కట్ అయిపోతుంది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు నామినేషన్స్లో ఆల్మోస్ట్ 8 మెంబర్స్ దాకా ఎలిమినేట్ అయిన వ్యక్తులు వస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసరికి శేఖర్ భాష వస్తాడు. సో సెకండ్ వచ్చేసరికి బేబక్క వస్తుంది. తర్వాత థర్డ్ వచ్చేసి సోనియా అక్క వస్తుంది, సోనియా ఆకుల. సో ఫోర్త్ వచ్చేసరికి మణికంఠ వస్తారు. సో ఇప్పటికైతే ఈ 4 మెంబర్స్. సో ఇంకా ఎంతమంది వస్తున్నారు కన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో ఇంకెంతమంది వస్తున్నారు, వాళ్ళు ఎవరెవరికి నామినేషన్ చేస్తారు అనేది ఫుల్ డీటెయిల్స్ ఇంకో మంచి వీడియోలో షేర్ చేస్తాను. అండ్ మీరేమనుకుంటున్నారు ఎవరిని నామినేట్ చేస్తారని. ఆల్రెడీ ప్రోమోలో చూపించినట్టుగా సోనియా అక్క వచ్చేసరికి నిఖిల్ని ఇంకా ప్రేరణ నామినేట్ చేసింది. సో ఇంకా ఈ మిగతా వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారు అనేది మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే ఇదే ఇన్ఫర్మేషన్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.